నివారణ విధానాలు డిస్కస్ చేద్దాం. నంబర్ 1 డైట్. చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఏం తినొచ్చు, ఏం తినకూడదు. చాలా సింపుల్. ఏంటంటే మితిగా తీసుకోండి ఏదైనా. మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ యూ ఈట్ ఈజ్ హౌ మచ్ యూ ఈట్. మనకు ఆకలి ఇంకా సగం ఉంది అన్నప్పుడే లేచిపోవాలి. సో ఫుల్గా ఆకలి నిండేదాకా తినకూడదు. మనం పర్ఫెక్ట్ వెయిట్ మెయింటైన్ చేయాలి. స్పెషల్లీ పొట్ట భాగం లోపల కొవ్వు అనేది పెరిగిపోకూడదు. సో అలా మనం కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. మనకు దొరికిన రకాలన్నీ ఫుడ్స్ కూడా తీసుకోగలగాలి. అంటే నేచర్ లోపల ఉన్న ఫుడ్స్ అన్నీ కూడా తీసుకోగలగాలి. సో ఉట్టి రైసు, ఉట్టి ఏదో మేజో, లేకపోతే ఒకే రకం పొటాటోనో అలా కాదు. ఎందుకంటే ప్రతి దేశానికి ఒక స్టేపుల్ ఫుడ్ ఉంటుంది. అది ఒకప్పుడు ఏంటంటే రోజుకి 10 గంటలు 12 గంటలు పనిచేసేటప్పుడు ఆ స్టేపుల్ ఫుడ్ అనేది ఎనర్జీ ఇచ్చేది. ఇప్పుడు అలా అవసరంలా. మీరు రోజుకి ఒక గంట సేపు పని చేస్తూ ఉన్నప్పుడు ఆ స్టేపుల్ ఫుడ్ అంత తీసుకొని అవసరంలా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైస్, మనం అంతంత రైస్ తీసుకొని అవసరంలా. ఆర్ వేరే కంట్రీలో పొటాటో అంత తీసుకొని అవసరంలా. ఎందుకంటే మన ఎక్స్పెండిచర్ తక్కువ కాబట్టి మనం ఇప్పుడు తక్కువ తీసుకుని అన్ని రకాల ఫుడ్స్ అంటే గ్రెయిన్స్, దాని తర్వాత పల్సెస్, లెగ్యూమ్స్, అలా చాలా రకాల నట్స్ అన్నీ ఉంటాయి కదా, మిల్క్ అన్నీ కొంచెం తీసుకుంటే బాగుంటుంది. సో నంబర్ 1 ఈజ్ మితిగా తీసుకోవటం. సెకండ్, ఆయిల్స్ ఫ్రై చేయకూడదు. సో ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్ యూజ్డ్ ఫర్ కుకింగ్. సో మనం వాడే వెజిటబుల్ ఆయిల్ మంచిదే, కానీ అది ఫ్రై చేస్తే చాలా డేంజరస్గా తయారవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆయిల్స్ ఆర్ వెరీ డెన్స్ ఇన్ క్యాలరీస్, బరువు పెరిగిపోతారు. సో జాగ్రత్తగా వాడాలి. థర్డ్ ఏంటంటే ఉప్పు తక్కువ తీసుకోవాలి. చాలా ఉప్పు తీసుకుంటాం, ఎందుకంటే కర్రీ మనం వాడేది కర్రీస్. సో ఈ కర్రీస్ లోపల మనం డైరెక్ట్గా ఉప్పు వేస్తాం. సో చాలా ఎక్కువ ఉప్పు వాడతాం. దాంతోపాటు ఈ నిలవ పచ్చడి లోపల చాలా ఉప్పు ఉంటుంది. థర్డ్, ఈ మధ్య ఈ ఫాస్ట్ ఫుడ్స్ యాడ్ అయింది. ఫాస్ట్ ఫుడ్స్లో విపరీతమైన సాల్ట్, ఎంఎస్జీ అనేది ఒక పదార్థం ఉంటుంది, దాని మూలాన కూడా సాల్ట్ ఎక్కువ అవుతుంది. ఫోర్త్, ధాన్యాలు పాలిష్ చేయకూడదు. చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే ధాన్యాలే తగ్గించాలి. ఎందుకంటే అంత ఎనర్జీ ఇప్పుడు ఆ ధాన్యాల లోపల నుంచి అంత ఎనర్జీ మనకి క్యాలరీస్ అవసరం లేదు కాబట్టి ధాన్యాలు తగ్గించాలి. వాటిని పాలిష్ చేయకూడదు. పాలిష్ చేసేటప్పటికి ఆ రైస్ అయితే ఏదైతే మంచి ఫుడ్ యాక్చువల్లీ, కానీ దాన్ని పాలిష్ చేసేటప్పటికి అది పంచదార తిన్నట్టు ప్రతిసారి మనం తీసుకున్నప్పుడల్లా షుగర్స్ బంపప్ అవటం, మన బాడీ ఇన్సులిన్ తయారు చేయటం దాన్ని తగ్గించడానికి, మళ్ళీ ఒక 2 గంటల తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది. సో ఈ ఫ్రీక్వెంట్ అప్స్ అండ్ డౌన్స్ మూలాన బాడీ ఎక్కువ ఇన్సులిన్ తయారు చేసి ముందు ఒక ఇన్సులిన్ రెసిస్టెంట్ స్టేట్ ఏర్పడి దాని తర్వాత డయాబెటీస్ రావడం, మనకి ఇన్సులిన్ పెరిగిన కాడి నుంచి ఈ వ్యాధి, హార్ట్ ప్రాబ్లమ్స్, ఈ రక్తనాళాల ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. సో చాలామందికి ఫ్రాంక్ డయాబెటీస్ వచ్చేటప్పటికే ఈ ప్రాబ్లం అంతా చాలా చోట్ల 50-60% నేరోయింగ్స్ తయారైపోతాయి. సో ధాన్యాలు పాలిష్ చేయకుండా తీసుకోవటం. సో సమ్మరైజ్ ఏంటంటే మితిగా తీసుకోవటం ఫుడ్, ఆయిల్ ఫ్రై చేయకుండా ఉండటం, ఉప్పు తక్కువ తీసుకోవటం, ఫోర్త్ ధాన్యాలు పాలిష్ చేయకుండా ఉండటం, సేమ్ ఎనలాగి మనం తీపి పదార్థాలు పంచదార అలాంటివి తీసుకోకపోవటం. సో 4